హాయ్ అండి. ఈరోజు అయితే మనం జొన్న రొట్టెలు చేసేసుకున్నాం. చూడండి, హెల్తీగా ఉండాలి కదా, మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ రజనీని. రండి, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, రొట్టెలు అయితే చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నితిన్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, వాటర్ అయితే పెట్టేసుకున్నాం. కావాల్సినంత వాటర్ అయితే పెట్టేసుకోండి. ఏంటి దేనికి వాటర్ అని అనుకుంటున్నారా? చూడండి, జొన్న రొట్టెలు అయితే చేసేసుకుందాం. కావాల్సిన నీళ్ళు అయితే పెట్టుకోండి. ఇలా అయితే అన్ని ఏమీ లేదండి, మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు. ఇలా అయితే మరుగుతా ఉన్నప్పుడు అయితే మనకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. కర్రీస్లో అది ఉంటుంది కదా, చూసుకుని వేసుకోండి, లైట్గానే వేసుకోండి. ఇలా అయితే బాగా మరిగించుకోండి. చూడండి, జొన్న రొట్టెలు బాగా రావాలంటే నేను చిన్న చిట్కా అయితే చెప్తాను. చూడండి, ఇలా అయితే వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ అయితే వేసేస్తున్నాం కదా, ఇప్పుడు 1 స్పూను జొన్నపిండి అయితే వేసేసుకోండి. ఇలా అయితే వేసుకుని ఇలా కొంచెం కలిపేసుకోండి, గడ్డలు లేకుండా. చూడండి, జస్ట్ ఇలా అంతే. స్టవ్ అవుతా ఆఫ్ చేసేయండి. చూడండి, స్టవ్ అవుతా ఆఫ్ చేస్తాం కదా. చూడండి, ఇలా ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా జొన్నపిండి అయితే వేసేసుకోండి మనకు కావాల్సినంత. నేనైతే ఇద్దరికి చేస్తున్నా, ఒక ప్లేట్ అయితే వేసా. చూడండి, ఇలా అయితే సెటర్కి అయితే చేసుకోండి. చూడండి, మనం కాచుకున్న వాటర్ అయితే ఇందులో వేసేసుకోండి. ఇందులో ఉన్న పిండి అయితే చూడండి, ఇదైతే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఇలాగైతే కలిపేసుకోండి. చూడండి, ఇలా అంతా వాటర్ అయితే పట్టించేసాం కదా, ఇప్పుడైతే తీసేయండి. ఇప్పుడైతే ఇలా గట్టిగా ఒత్తుకోండి. ముద్ద, చపాతీ ముద్ద అయ్యేలాగా బాగా ఒత్తుకోండి. మొత్తం వేడినీళ్ళే ఉండాలి. మీరు చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటున్నారో గట్టిగా సమానంగా, దాని మీద కొంచెం గట్టి ఉండాలండి. రొట్టెల పిండి అయితే గట్టిగా ఉండాలి. చూడండి, ఇలా అయితే బాగా ఫ్రెష్ చేయాలండి, బాగా జిగురొచ్చేలా కలపాలి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకుని కొంచెం ఇలా అయితే తీసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. నేనైతే ఈ సైజు తీసుకుంటున్నా. దీన్ని అయితే ఇలా ఫ్రెష్ చేసుకోండి. బాగా లోపలికంట బాగా ఫ్రెష్ చేయండి. ఇలా చూపించిన విధంగా అయితే చేయండి. చూడండి, ఇలా ఫ్రెష్ చేసుకోండి. ఇలా పిండి అయితే తీసుకోండి. ఇలా అయితే పెట్టుకోండి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అయితే చపాతీ పీట అయితే తీసుకోండి. చూడండి, కొంచెం పిండి అయితే వేసుకోండి. ఇలా మనం ఇచ్చేసి పెట్టుకున్న రోల్స్ అయితే ఇలా అనుకోండి. ఇలా జస్ట్ ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా అవుతుంది చేసేసుకోండి. అన్నీ కూడా కొంచెం పిండి అయితే వేసుకోండి. మీకు ఏ సైజు కావాలో సైజు చేసుకోవచ్చండి. పిండి కొద్దినే రొట్టె నేను ఇంత తీసుకున్నా, ఇంత అయింది. మీకు అయితే క్లియర్గా చెప్తున్నానండి. మీకు పిండి ఎంత తీసుకుంటే అంత రొట్టె అవుతుంది. ఎక్కడన్నా అడ్జస్ట్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడన్నా పగులు ఉంటే కనుక నేనైతే ఇంత పలుసుగా అయితే చేసుకున్నానండి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా చేసేసుకోండి. నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నా. చూడండి, ఇంకో రొట్టె కూడా చూపించేస్తాను నేను మీకు. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి,
ఇప్పుడు కూడా మనం ఇలా చేసుకోవాలండి రొట్టెలు. ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే పిండి వేసుకుని చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి ఈ సైజు అయితే చేసుకోండి. ఇంత పలుచగా అయితే పక్కకు అయితే పెట్టేసుకుందాం. ఇలా కవర్ మీద అయితే వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఇలా చేసేసుకోండి. పిండి కొలిది రొట్టె అండి. మనం ఏ సైజు పిండి అయితే తీసుకుంటామో ఎక్కువ ఈ సైజు తీసుకుంటే ఇంత రొట్టె అవుతుందండి. నేను మీకు ఇది కూడా చూపిస్తాను. చూడండి పెద్దది కూడా చూపించేస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి. రొట్టెలు చాలా ఈజీ అండి. బీపీ షుగర్ అందరూ కూడా ఉన్నవాళ్ళు అయితే తీసుకోవాలండి. హెల్త్ కూడా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారు. చూడండి ఇలా అవుతాయి. కొంచెం పిండి వేసుకొని ఇలా అయితే చేసుకోండి. చూడండి ఇంకా సైజు కావాలి ఇంకా పెంచుకోవచ్చు. నేను ఒకటి సైజ్ చేశానండి. ఇంకా చేసుకోవచ్చు కావాలంటే. ఈ సైజ్ అయితే చేశానండి. చూడండి చిన్నవి పెద్దవి మనకి ఏ సైజు కావాలో సైజ్ చేసుకోవచ్చు. పిండి కొలిది రొట్టె. చూడండి ఇలా పిండి అయితే వేసేసుకోండి. ఇలా అయితే చేసుకోండి. అడ్జస్ట్లో అయితే ఇలా అనుకోండి. ఎక్కడైనా పగుళ్ళు ఉంటే కనుక ఇలా అనేసుకోండి. ఇలా ఇలా అయితే చేసేసుకోండి. ఇప్పుడు రేకు అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇలా రేకు అయితే పెట్టేసుకోండి. నీట్గా కడిగేసుకుని ఇలాంటి కర్చీప్ ఒకటి తీసుకోండి. వైట్గా ఉన్నది తీసుకోండి. ఇలా చూడండి ఇలా వాటర్ అయితే తీసుకోండి. ఇందులో అయితే ఇలా ఒత్తేసుకోండి. చూడండి ఇలా చూడండి ఈ వాటర్ అయితే పారబోసేద్దాం. ఇలా పిండేసి చూడండి ఇప్పుడు అయితే ఇది జస్ట్ ఇందులో అయితే పెట్టేసుకుందాం. ఇలా పక్కకు పెట్టేసుకుందాం. హీట్ అయింది లేనిది చూసుకోండి.
చూడండి రొట్టె అయితే తెచ్చండి ఇలా అయితే వేసేయండి. చూడండి ఇలా అయితే వేసుకుని మనం బౌల్తో అయితే వాటర్ తీసుకున్నాం కదా, ఇది మనం పొడిపిండి ఉంది కదండి, పొడిపిండి అయితే మొత్తం వచ్చాయి మనకి బట్టకి. ఇలా అయితే తీసేసుకోండి. స్మూత్గా ఇలా అయితే తుడుచుకోండి. పొడిపిండి అన్నది ఉండకూడదండి. పొడిపిండి ఉంటే కనుక అస్సలు టేస్ట్ ఉండదండి. రొట్టె అయితే టేస్ట్ రాదు పొడిపిండి ఉంటే కనుక. ఇలా అయితే మొత్తం అతుక్కోండి. ఎక్కడ ఉండకూడదండి కొంచెం కూడా. ఇది కొలత అది ఏమీ లేదండి. రొట్టెల పిండి కరెక్ట్గా అయితే మీకు ఎంత కావాలో అంతా కలుపుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే చూపించానో అలా అయితే చేసుకోండి. చూడండి ఇలా అయితే కాల్చుకుంటాం అయితే ఇలా కాల్చుకోండి. ఇప్పుడు క్లాత్ అయితే ఇందులో పెట్టేసుకోండి. చూడండి ఇలా మీకు చేయి కాలుతుంది అనుకుంటే అట్లోస్ పెట్టి తీసుకోండి. నాకైతే అలవాటు, ఇలా అయితే చేస్తాను నేను. చూడండి ఇలా అయితే ఇప్పుడు అది తిరిగేసేసుకుందాం. చూడండి ఇలా అయితే తిరిగేసుకోండి. కొంచెం కాలనిచ్చి ఇప్పుడు మీ దగ్గర ఏదైనా పాత్ర ఉన్నా పర్లేదు, ఏదైనా పర్వాలేదండి. ఇలాగా ఒకటి క్లాత్ అయితే తీసుకోండి. ఇలా అయితే బ్రష్ చేసుకోండి. పొయ్యి మట్టికి హై ఫ్లేమ్లో ఉండాలండి ఎప్పుడు కూడా రొట్టెకి. ఇలా అయితే బ్రష్ చేయండి. లోపల కంటే కూడా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీకు మెత్తగా కావాలంటే కొంచెం గమ్మున తీసుకోండి. మీకు రొట్టె గట్టిగా కావాలి అనుకుంటే బాగా కాలనివ్వండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మట్టికి ఇలా చేసుకోండి. చూడండి ఇలా అయితే కాల్చుకోండి. ఇలా అయితే బాగా కాలించండి. ఇలా అయితే చుక్కలు రావాలి. రెడ్గా చుక్కలు వచ్చిన తర్వాత అయితే తీసేసుకోండి. ఎప్పుడు కూడా రొట్టె మనం బుట్ట, బిజ్జాల బుట్ట ఉంటే బిజ్జాల బుట్టలో వేసుకోండి. లేకపోతే కనుక ఇలా పొయ్యి దగ్గరే దేనికన్నా జారేసుకోండి. అప్పుడు రొట్టె టేస్టీగా ఉంటుంది. నేనైతే పొయ్యికి ఇలా జారేస్తాను. ఇక్కడే పెట్టుకుంటానండి. పక్కన అయితే ఇలాగా టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకో రొట్టె కూడా వేసేసుకుంటాము. చూడండి ఇలా అయితే మనం అన్నీ ఒకేసారి చేసేసుకుని పెట్టుకుని మనం వచ్చి స్టవ్ వెలిగించుకుని అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి. లైన్గా చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా అయితే కాల్చుకోండి. పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది రొట్టె అయితే. నేనైతే క్లియర్గా చూపించానండి మీకు. చాలా బాగా వస్తాయి రొట్టెలు. జొన్న రొట్టె అండి ఇది. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఎక్కడ పొడి లేకుండా ఇలా కాల్చేసుకోండి. అన్నీ కూడా ఇలా కాల్చేసుకోండి. చూడండి ఎప్పుడు కూడా రొట్టెకి ఇలా బబుల్స్ పైకి వచ్చిన తర్వాతే తిరిగేసుకోండి. ఇలా చూడండి ఇలా అయితే తిరిగేసుకోండి. మనం రొట్టెలది కాల్చిన ప్యాన్ అవుతాయండి, మనకు దోశలది రావు. అందుకని ఈ రొట్టెలకే సెపరేట్ ప్యాన్ ఉండాలండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. నాన్ స్టిక్ అది వాడద్దు, పాడైపోతుంది రొట్టెలకి. మీకు క్లియర్గా అయితే చెప్తున్నానండి. చూడండి ఇలా అయితే కాల్చేసుకోండి. చూడండి పిండి కోల్దే రొట్టె కదా, ఇవైతే చిన్న రొట్టెలు. ఇవి కూడా చూపిస్తున్నాను నేను మీకు. చూడండి ఇలా బబుల్స్ అది వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత అయితే ఇలా తిరిగి వేసుకుందాం. చూడండి చిన్న రొట్టెలు, పిండి కోల్దే రొట్టె. కొద్దిగా తీసుకుంటే చిన్నది, ఎక్కువగా తీసుకుంటే పెద్దది. ఇలా అయితే ఉంటుందండి. బాగా అయితే కాల్చేసుకుందాం. చూడండి చిన్న రొట్టె కూడా కాలిపోయింది, పర్ఫెక్ట్గా కాలిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం పక్కకోతే. లాస్ట్ రొట్టె అండి. ఇదైతే ఇలా వేసేసుకొని శుభ్రంగా వాటర్ అయితే ఇలా వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడుని మాడుతుంది అని అనుకుంటే స్లోలో పెట్టుకోండి. లాస్ట్ రొట్టెలు పూర్తి అయిపోయినాయండి. చూడండి ఎంత ఈజీయో, పటాపట్ ధనాధన్ ఈజీగా అయిపోతుందండి రొట్టెలు అయితే. చాలా ఈజీ అండి. ఎక్కువ జనం ఉంటే కనుక 2 గంటల ముందు మొదలు పెట్టుకోండి.
లేకపోతే ఒక అరగంటకి అయిపోతుందండి. ఇద్దరు ఉంటే కనుక ఇలా అయితే కాల్చేసుకోండి. చూడండి బబుల్స్ అయితే లైట్గా వచ్చేస్తున్నాయి. లైట్గా వచ్చిన తర్వాత అయితే తిరిగేసేసుకుందాం. చూడండి ఈ రొట్టె కూడా కరెక్ట్గా కాలిపోయింది. పక్కన పెట్టిన రొట్టె అయితే చూపిస్తాను నేను మీకు. చూడండి ఎంత గట్టిగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో రొట్టె. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీకు మెత్తగా కావాలనుకుంటే కనుక నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా రొట్టెలన్నీ కూడా ఇలా అన్ని రొట్టెలు కూడా ఇలా వేసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి అన్ని రొట్టెలని. మీకు ఇలా అయితే మూత పెట్టేసుకోండి. ఇలా అయితే గాలాడకుండా మూత పెట్టుకోండి. చూడండి నేనైతే చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా అవుతాయి. ఇలా అయితే చేసుకోండి. గాలాడకుండా మూత పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టుకుని బాక్స్లో అది పెట్టొద్దండి. బాక్స్లో పెడితే కనుక వాటర్ వచ్చేస్తాయి, మెత్తగా అయిపోతాయి. ఇలా ప్లేట్లోనే పెట్టుకుని ఇలా ప్లేట్లోనే మూత పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా వద్దు అని అనుకుంటే మీరు ఇంకో విధంగా చూపిస్తాను నేను. ఇలా ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా క్లాత్ అయితే వేసుకోండి. ఇలా జస్ట్ ప్లేట్లో క్లాత్ అయితే వేసుకోండి. ఈ రొట్టెలన్నీ కూడా వేడి వేడి రొట్టెలు ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా మీకు ఏ టైంలో తిన్నా కూడా మెత్తగా అయితే ఉంటాయండి. ఇలా ఇలా అయితే వేసేసుకుని ఇలా అయితే మొత్తం కప్పేయండి. ఇలా అయితే అంతా మూసేయాలి. మూసేస్తే పర్ఫెక్ట్గా మెత్తగా అయితే ఉంటాయండి. అసలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మూడోది అయితే చెప్తాను నేను మీకు. చూడండి మీకు గట్టిగా ఉండాలి, గట్టిగా తినాలనుకుంటున్నారు, గట్టిగా ఉన్నాయి టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. బామ్మలకి మెత్తగా తినేవాళ్ళకి అయితే ఇలాగా 2 ప్రాసెస్లో అయితే చెప్పానండి నేను. మూత పెట్టుకుని ఇలాగా మెత్తగా ఉంటాయి. గట్టిగా తినాలనుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత రొట్టెలు అయితే ఇలా ప్యాన్ మీద ఇలా అయితే పెట్టేసుకుంటా రెండన్నీ కూడా. చూడండి ఇలా మొత్తం అన్ని వేపులకి కూడా ఇలా పెట్టేసుకోండి. ఇంతే చూడండి. ఇలా అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. కట్టా రొట్టె కావాలంటే ఇవ్వండి. ఇలా చేసుకోండి కట్టా రొట్టెలు. మీకు మెత్తగా కావాలంటే నేను చూపించానండి. 2 ప్లేట్లు మూత వేసుకోండి. మీకు ఇష్టమైతే బాక్స్లో పెట్టుకోవచ్చు. వాటర్ వస్తాయండి. బాక్స్లో మట్టుకు పెడితే మెత్తగా అయిపోతాయి. అందుకని టేస్ట్ కూడా ఉండవు. మెయిన్ బాక్స్లో అయితే అస్సలు పెట్టొద్దండి. నేను చెప్పిన విధంగానే పెట్టుకోండి. ప్లేట్లో పెట్టి ప్లేట్ మూత వేసుకోండి. లేకపోతే బట్టలో వేసుకుని శుభ్రంగా చుట్టేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇలా అయితే కట్టుకుని రొట్టెలు ఇవి టేస్ట్ ఎక్కువ ఉంటాయండి. కట్టుకుని రొట్టెలు అంటే మాకైతే ఇలాగే ఇష్టం. నేనైతే ఇలాగే చెప్పుకుంటానండి. చూడండి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. చూపించేస్తాను నేను మీకు. చూడండి ఇలా అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను అన్నీ కూడా. చూడండి కర్రీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రూట్స్ కూడా కావాల్సినన్ని ఏది ఇష్టమవుతే అదే తినొచ్చండి. చూడండి రొట్టెలు తిన్నాక ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. చూడండి నేనైతే ఇలా తీసుకున్నా అన్నీ కూడా. చాలా టేస్టీ అండి. ఇదేం కర్రీ అని అనుకుంటున్నారా? బెండకాయ, జీడిపప్పు, ఏడుశనగ గింజలు కర్రీ అండి. బెండకాయ ఫ్రై. నేను వీడియో అయితే పెట్టానండి. కంపల్సరీ వీడియో చూడండి. నేను చేసిన విధంగానే మీరు చేసుకుని ఇలా రొట్టి చపాతీ ఇలా అయితే తీసుకోండి. చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు కూడా చూసేయండి. చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్. రొట్టెలు తినండి, గట్టిగా ఉండండి, వెయిట్ లాస్ అవ్వండి. కంపల్సరీగా బరువు తగ్గితేనే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, మెడ నొప్పులు ఉండవండి. కరెక్ట్గా అవుతాయి. చూడండి ఆడవాళ్ళు అయితే 65 ఉండాలండి తూకం అవుతాయి. చెప్తున్నాను నేను మీకు కరెక్ట్గా అవుతాయని. దానికి మించి ఉంటే ప్రతిదీ రోగాలు వస్తాయండి. ఇలా అయితే రొట్టెలు చేసుకుని తినండి. 65 కరెక్ట్గా ఉండండి ఆడవాళ్ళు అయితే. చూడండి ఇలా అయితే తీసుకోండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను రొట్టెలు ఎలా అయితే చేసానో మీరు కూడా పర్ఫెక్ట్గా అలాగే చేయండి. చూడండి ఇలా పంపించండి మీ అమ్మాయిలకి, మీ అమ్మలకి, మీ అత్తయ్యలకి అందరికీ ఈ వీడియో అయితే పంపించండి. మీకు నచ్చితేనే పంపించండి, లేకపోతే లేదు. చూడండి నా వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు. లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి కంపల్సరిగా. చూడండి మీ వల్లే నేను ఇంతవరకు అయితే వచ్చాను. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా అయితే చెప్తూ మర్చిపోయానండి నేను. చూడండి మనం రొట్టెలు తీసుకున్నాం కదా, కర్రీ ఎక్కువ తినాలండి. కర్రీ ఎక్కువ తిన్నప్పుడే మూల వ్యాధులు అది ఉండవు. చాలా హెల్త్కి మంచిదండి. మనకి బెండకాయలు అయితే జిగురు అది బాగా పడుతుంది. మూల వ్యాధి మెయిన్ రాకుండా ఉంటుందండి. కర్రీస్ ఎక్కువ తినండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.